హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి నేను ఆవ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవపొడి, పసుపు మరియు చింతపండు రసం. అలాగే బాయిల్ చేసుకున్న రైస్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ తీసుకోండి. దీంట్లోకి స్పైసెస్: ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువను కూడా వేయండి. దీంట్లో కాస్త శనగపప్పు, మినపప్పు పోపు దినుసులు కూడా తీసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పల్లీలు, వీటన్నింటినీ తీసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయినాక దాంట్లో చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేయండి. కాస్త ఉప్పును కూడా యాడ్ చేసి ఈ చింతపండు మగ్గు దగ్గర పడేంత వరకు ఉడికించండి. అలాగే కుక్కర్లో ఆల్రెడీ మీరు బాయిల్ చేసుకున్న రైస్ అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా విప్పి చల్లార్చండి. ఈ పులిహోరకి రైస్ అంతా కూడా చల్లారితే ఆవపొడి యాడ్ చేస్తాం కాబట్టి చేదు లేకుండా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని ఫ్రై చేసి వాటిని కూడా పొడి చేసి పెట్టుకోండి. ఈ చల్లారిన రైస్లోకి కాస్త పసుపు, మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపొడిని కూడా యాడ్ చేయండి. అలాగే కాస్త కరివేపాకు, కాస్త రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేయండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పోపు మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లో వేసి బాగా కలపండి. అన్ని వైపులా ఈ ఆవపొడి, ఈ చింతపండు రసం అంతా కూడా రైస్కి పట్టేటట్టు అన్ని వైపులా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన ఆవ పులిహోర రెడీ. ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఒక 1-2 అవర్స్ తర్వాత మీరు తింటే చాలా టేస్టీగా ఉంటుంది.